హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకేంటంటే 2,500 రూపాయలు అయితే విడుదల చేయడానికైతే మనకు ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేశారు. అయితే మనకు ఈ 2,500 రూపాయలు మీకు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి 4 అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ బ్యాంకులకు వెళ్ళి ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ మహిళలకు సంబంధించినటువంటి 2,500 రూపాయలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకో పథకానికి సంబంధించి కూడా అయితే అంటే మనకు చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా అయితే విడుదల చేశారు. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే మహిళలు చాలామంది ఈ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా ఏంటనేది. అయితే దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారు. అయితే మనకు ఈ మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఏ టైంలో కూడా అయితే విడుదల చేయొచ్చు. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవైతే ఉండాలి. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రూల్స్ ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి గ్యారంటీల్లో మహిళలకు 2,500 రూపాయలు ముఖ్యమైనది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు. ఈ హామీని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పేసి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ అయితే అన్నారు. ఒక మార్చి 31 లోపు 100% రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తారని, అలాగే కేసీఆర్ ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే తాము 12,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు త్వరలో దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఢిల్లీ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ఈ 2,500 రూపాయలు రావాలంటే మనం ఏమేమి చేసుకోవాలి మన బ్యాంక్ అకౌంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందనేది చెక్ చేసుకోవాలి. సో యాక్టివేషన్లో లేకపోతే కనుక దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే అకౌంట్ మనం ఏమేమి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది ఎన్పిసిఐ. ఈ ఎన్పిసిఐ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రూల్ తీసుకొచ్చారు కాబట్టి సో గవర్నమెంట్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవి పొందాలన్నా కానీ ఎన్పిసి అనేది కంపల్సరీగా అయితే చేసుకొని ఉండాలి. ఎన్పిసి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ అనేది లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మనకేంటంటే యాక్టివేషన్ మోడ్లో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి 2,500 రూపాయలు అయితే జమ అవడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.